హలో చిల్డ్రన్, మనకి ప్రెసెంట్ టాపిక్ ఏంటమ్మా? ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ లో మనం ఏం చేస్తున్నాం? ఫ్రాక్షన్స్ ని సింప్లిఫై చేస్తున్నాం. అంటే సింప్లిఫికేషన్ మీన్స్ ఏంటమ్మా? సూక్ష్మీకరిస్తున్నాం. మనకి 2 ఆర్ మోర్ దాన్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు, 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాలు ఇచ్చినప్పుడు, వాటి మధ్యలో మనకి మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నప్పుడు, అంటే గుణకారం గుర్తున్నప్పుడు వాటిని మనం ఎలా సింప్లిఫై చేస్తున్నాం. సో మనకి లాస్ట్ క్లాస్ లో అయితే మీకు మనకి ఈ టైప్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే హోంవర్క్ ఇచ్చాం కదమ్మా. వాటి మీద ఒకసారి ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోండమ్మా. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. 21/12 ఇంటూ 25/35. టూ ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా. 2 ఫ్రాక్షన్స్ ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటమ్మా? 5/4. ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటమ్మా? 5/4. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా. 13/18 ఇంటూ 27/26. 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంతమ్మా? 3/4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడమ్మా. 45/30 ఇంటూ 18/16 ఇంటూ 4/6. సో మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా. మనకి మల్టిప్లికేషన్ సింబల్ తోని ఇండికేట్ చేసినప్పుడు సో ఏం చేస్తామమ్మా? మనకి గుణకారం గుర్తున్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్, అంటే కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో మనం ఐడెంటిఫై చేసుకొని కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటమ్మా? 9/8. 9/8 అనేది థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా. 7/12 ఇంటూ 24/25 ఇంటూ 15/28. 3 ఫ్రాక్షన్స్ ని మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా? 3/10. ఫోర్త్ వన్ ఆన్సర్ ఏంటమ్మా? 3/10. అందరూ హోంవర్క్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే ఒకసారి ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోండమ్మా. మనకి ప్రెసెంట్ క్లాస్ అయితే కంటిన్యూ చేసుకున్నా. మనకి ప్రెసెంట్ క్లాస్ లో చూడమ్మా, మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం లాస్ట్ క్లాస్ లో కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. మనకి ప్రెసెంట్ క్లాస్ లో కూడా 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సింప్లిఫై చేస్తున్నాం, ఎలా సూక్ష్మీకరిస్తున్నాం, మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ లో ఇంక్లూడింగ్ హోల్ నెంబర్స్ ఉన్నప్పుడు, అంటే మనకి ఒక ఫ్రాక్షన్ ఒక హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు కానివ్వండి, హోల్ నెంబర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు కానీ మనం ఎలా సాల్వ్ చేస్తామో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకి ఈ క్లాస్ లో అయితే ప్రాక్టీస్ చేసుకున్నామమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం అయితే ఎలా ఉందో చూడండి. 24/25 ఇంటూ 45/21 ఇంటూ 35/12. 3 ఫ్రాక్షన్స్ కి మల్టిప్లికేషన్ అమ్మా. సో ఎలా సాల్వ్ చేస్తాం? చాలా సింపుల్ మేడం. మనకి ఎవ్రీ ఫ్రాక్షన్ కూడా చెక్ చేసుకుంటాం. ఎస్, ఫస్ట్ అయితే ఏం చేస్తారమ్మా? ఎవ్రీ ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ డినామినేటర్ ని, పైన లవాన్ని కింద హారాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మనకి 2 కూడా కామన్ గా ఏ టేబుల్లో అయినా వస్తాయో మీరు ఐడెంటిఫై చేసుకొని కామన్ గా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ ఫ్రాక్షన్ చెక్ చేస్తున్నానమ్మా. 24/25 అంటే చూడగానే 24/25 అనేది మనకి ఏ టేబుల్లో కామన్ గా ఉండవు కదమ్మా. సో నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ ని చెక్ చేస్తున్నాను. 45/21. సో చూడగానే 45/21 అంటే నాకైతే చూడగానే కూడా 3తో డివిజన్ పాసిబుల్ అనిపిస్తుంది. సో మీకు పాసిబుల్ అయితే వెంటనే క్యాన్సిల్ చేసుకోండమ్మా. సో నేను నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్ కూడా చెక్ చేసిన తర్వాత మనకి కామన్ గా ఎప్పుడైనా సరే ఇలా కామన్ వాల్యూస్ క్యాన్సిల్ చేసుకునేటప్పుడు కూడా, అంటే న్యూమరేటర్ డినామినేటర్ లో మనకి కామన్ గా ఒకే టేబుల్ లో వస్తే క్యాన్సిల్ చేసుకుంటున్నాం కదా. సో అలా క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మీకు మాక్సిమం నెంబర్ లో, అంటే మాక్సిమం టేబుల్ లో కనుక మీరు క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఆన్సర్ అనేది చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయగలుగుతారమ్మా. సో నేను నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్షన్ కూడా చెక్ చేసుకుంటున్నాను. థర్డ్ ఫ్రాక్షన్ 35/12. సో 35/12 అనేది మనకి ఏ టేబుల్లో కూడా కామన్ గా ఉండవు కదమ్మా. సో మనకి చూడగానే సెకండ్ ఫ్రాక్షన్ లోనే పాసిబుల్ అయింది. సెకండ్ ఫ్రాక్షన్ 45/21 మాత్రమే మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో, పైన లవంలో కింద ఉన్న హారంలో కామన్ గా 3 టేబుల్లో వస్తాయి కాబట్టి నేను ఫస్ట్ అయితే 3తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. మనకి 3 టేబుల్లో 21 అనేది ఎక్కడ వస్తుందమ్మా? మనకి 3 టేబుల్లో 21 ఎక్కడ వస్తుంది? 3 7s ఎంతమ్మా? 21. 3 7s ఎంతమ్మా? 21. నెక్స్ట్ 3 టేబుల్లో 45. మేడం పాసిబుల్ అవుతుందా 45 అనేది? మీరు 3 యొక్క డివిజబిలిటీ రూల్ అయినా అప్లై చేసుకోండమ్మా. లేదు, మీకు పాసిబుల్ కానప్పుడు ఏం చేస్తారమ్మా? మీరు జనరల్ డివిజన్ సైడ్ కి నోట్ చేసుకుని వచ్చిన కోషెంట్ వాల్యూ నోట్ చేసుకున్నా ఏం కాదు. సో నేనైతే ఇక్కడే డివిజన్ చేస్తున్నానమ్మా. మనకి 3 టేబుల్లో 4 అనేది పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ ఏంటమ్మా? 3 1s ఎంతమ్మా? 3. 4 - 3 అంటే ఎంతమ్మా? 1. 1 పక్కన 5 నోట్ చేసుకుంటే 15. 3 టేబుల్లో 15 ఎక్కడ వస్తుందమ్మా? 3 5s ఎంతమ్మా? 15. సో మీకు చాలా సింపుల్ గా టేబుల్స్ ప్రాక్టీస్ ఉంటే 3 15s ఆర్ 15 3s ఎంతమ్మా? 45. సో నేనైతే ఫస్ట్ 3తో క్యాన్సిల్ చేశానమ్మా సెకండ్ ఫ్రాక్షన్ ని. 3 7s 21, 3 15s 45. దెన్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా. మీకు న్యూమరేటర్ డినామినేటర్ లో వాల్యూస్ అనేది, అంటే కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో చెక్ చేసుకొని మీకు కామన్ వాల్యూస్ ఎక్కడున్నా కానీ క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా.
సో చూడండి నాకు చూడగానే కూడా 735 అనేవి 7 టేబుల్లో వస్తాయి కాబట్టి నేను 7 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 7 టేబుల్లో 35 ఎక్కడ వస్తుందమ్మా? 7 5 ఎంతమ్మా? 35. నెక్స్ట్ 7 టేబుల్లో 7 ఎక్కడ వస్తుందమ్మా? 7 1 7. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా. చూడగానే 24 12 అనేవి మనకి 2 టేబుల్లో కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ 3 టేబుల్లో కామన్ గా ఉంటాయి. మీరు మాక్సిమం నెంబర్ లో క్యాన్సిల్ చేసుకోగలిగితే మాక్సిమం టేబుల్స్ అనేది మీరు ప్రాక్టీస్ ఉంటే ఏ నెంబర్ లో క్యాన్సిల్ చేయొచ్చమ్మా? ఎస్ 12 టేబుల్లో కూడా మనకి 12 24 అనేవి కామన్ గా ఉంటాయి కాబట్టి నేను 12 తోని క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 12 టేబుల్లో 12 ఎక్కడ వస్తుందమ్మా? 12 1 ఎంతమ్మా? 12. నెక్స్ట్ 12 టేబుల్లో 24 ఎక్కడ వస్తుందమ్మా? 12 2 ఎంతమ్మా? 24. దెన్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా. మనకి 15 25 5 ఇవన్నీ కూడా చూడగానే కూడా మనకి 5 టేబుల్లో కామన్ గా ఉంటాయి కదమ్మా. సో నేనైతే నెక్స్ట్ 5 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. మనకి 5 టేబుల్లో 25 అనేది ఎక్కడ వస్తుందమ్మా? 5 5 ఎంతమ్మా? 25. నెక్స్ట్ 5 టేబుల్లో 15 ఎక్కడ వస్తుందమ్మా? 5 3 15 5 5 ఎంతమ్మా? 25. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా. మనకి న్యూమరేటర్ పైన ఉన్న లవంలో 5 ఉంది, కింద ఉన్నటువంటి హారంలో కూడా 5 ఉంది కాబట్టి మనకి 5 తోని క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. సో 5 టేబుల్లో 5 ఎక్కడ వస్తుందమ్మా? 5 1 ఎంతమ్మా? 5. నెక్స్ట్ 5 టేబుల్లో 5 ఎక్కడ వస్తుందమ్మా? 5 1 5. దెన్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా. మనకి రిమైనింగ్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 2 into 3 into 1 బై డినామినేటర్ వాల్యూస్ చూడమ్మా. కింద ఉన్న హారాల విలువలు 1 into 1 into 1 అంటే డినామినేటర్ లో అన్ని 1s ఉన్నాయి. సో న్యూమరేటర్ లో మన కామన్ వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి ఏం చేస్తామా? డైరెక్ట్ గా న్యూమరేటర్ వాల్యూస్ పైన ఉన్న లవాల విలువని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటాం. 2 into 3 2 3s ఎంతమ్మా? 6 into 1 6 1s ఎంతమ్మా? 6 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా? 1 into 1 1 1s 1 into 1 1 1s ఎంతమ్మా? 1. సో ఆన్సర్ ఏంటమ్మా? 6/1. సో చూడమ్మా, మీకు ఎప్పుడైనా సరే డినామినేటర్ లో మీకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా? 6/1 అనేది కరెక్ట్ ఆన్సరే. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ మాత్రం డైరెక్ట్ గా హోల్ నెంబర్ నే ఇస్తారమ్మా, 6 గా ఇస్తారు. అంటే డినామినేటర్ వాల్యూ 1 ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదమ్మా. డైరెక్ట్ గా మనం హోల్ నెంబర్ ని నోట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 6. ఆన్సర్ ఏంటమ్మా? 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 6/1 కూడా కరెక్ట్ ఆన్సర్ ఏమా. మీకు ఫ్రాక్షన్ ఫామ్ లో మనం ఫామ్ చేసుకున్నప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆన్సర్స్ లో మాత్రం డైరెక్ట్ గా డినామినేటర్ వాల్యూ 1 ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదమ్మా. డైరెక్ట్ గా న్యూమరేటర్ వాల్యూని నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇచ్చినటువంటి 3 ఫ్రాక్షన్స్ ని మనం సింప్లిఫై చేస్తే సూక్ష్మీకరిస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉంటాయమ్మా, జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మనకి మెయిన్ ఏంటమ్మా? టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే చూడగానే కూడా పైన ఉన్న లవంలో కింద ఉన్న హారంలో మనకి కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో మీరు ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేమ్మా, వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. ఓకేమ్మా, నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 15 into 4/25. ఏంటి మేడం, మనకి ఇంతవరకు 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినా 3 ఫ్రాక్షన్స్ ఇచ్చినా గానీ మనం మల్టిప్లికేషన్ సింబల్ ఉంటాయి అంటే గుణకారం గుర్తుంటే మనం సూక్ష్మీకరించాం, సింప్లిఫై చేసాం. మరి ఇక్కడ హోల్ నెంబర్ ఉంది, నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇచ్చారు, మనం ఎలా సింప్లిఫై చేయగలుగుతాం? చాలా సింపుల్ అమ్మా. మీకు ఎప్పుడైనా సరే ఒక హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ ఉంది, సో మీరు సాల్వ్ చేయాలి అంటే సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలంటే ఏం చేస్తారమ్మా? మీకు పాసిబుల్ అయితే హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా నోట్ చేసుకుని 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అయినా సాల్వ్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాక డైరెక్ట్ గా మీరు హోల్ నెంబర్ నే న్యూమరేటర్ లో కన్సిడర్ చేస్తూ కూడా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఏం చేస్తున్నానమ్మా? హోల్ నెంబర్ ని కూడా ఫ్రాక్షన్ గా నోట్ చేస్తున్నాను. సో ఎలా నోట్ చేస్తారు మేడం? హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా నోట్ చేస్తారా? ఎలా పాసిబుల్ అవుతుంది? సో చూడమ్మా, చాలా సింపుల్. మనకి 15 అనేది హోల్ నెంబర్ కదమ్మా. 15/1 నోట్ చేసుకున్నాం అనుకోండి, అంటే డినామినేటర్ వాల్యూ 1 నోట్ చేస్తున్నాం. అంటే డినామినేటర్ వాల్యూ 1 ఉంటే ఆ నెంబర్ వాల్యూ అనేది ఏ మాత్రం చేంజ్ ఉండదమ్మా. సో మీకు 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అనేది మీకు ప్రాక్టీస్ కాబట్టి, సో మీకు హోల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను హోల్ నెంబర్ ని కూడా ఫ్రాక్షన్ గా నోట్ చేశాను. సో ఎలా నోట్ చేశానమ్మా? 15/1 నోట్ చేసుకున్నాను. ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా, అంటే మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ఏంటమ్మా? 4/25 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను. 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్. ఎస్ మేడం, 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అయితే మేము చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. ఎస్, చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చమ్మా. మనకి
ఎప్పుడైనా సరే హోల్ నెంబర్ ఇచ్చారు, హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు మీకు పాసిబుల్ కాదు అనుకుంటే ఏం చేస్తారు, హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకోండి. 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేస్తామా, జస్ట్ మనకి న్యూమరేటర్ డినామినేటర్స్ లో మీకు ఏం చేస్తారమ్మా, కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో చెక్ చేసుకుంటారు. సో చూడగానే కూడా 15, 25 అనేది 5 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి సో ఏం చేస్తామమ్మా, 5 తోని డివిజన్ చేస్తున్నాం. సో 5 టేబుల్లో 15 ఎక్కడ వస్తుందమ్మా, 5 3s ఎంతమ్మా, 15. నెక్స్ట్ 5 టేబుల్లో 25 ఎక్కడ వస్తుందమ్మా, 5 5s ఎంతమ్మా, 25. దెన్ రిమైనింగ్ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి అమ్మా, 3 into 4 by 1 into 5. సో మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో పైన లవంలో కింద హారంలో మనకి కామన్ గా ఏ టేబుల్లో కూడా వచ్చేటువంటి వాల్యూస్ లేవు కాబట్టి మనకి చిన్న నెంబర్స్ అనేవి. సో ఏం చేస్తామా, యాజ్ ఇట్ ఈస్ గా న్యూమరేటర్ వాల్యూస్ ని మల్టిప్లై చేసుకుంటాం, డినామినేటర్ వాల్యూస్ ని కూడా మల్టిప్లై చేసుకుంటాం. సో న్యూమరేటర్ వాల్యూస్ ఏంటమ్మా, 3 into 4, 3 4s ఎంతమ్మా, 12 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా, 1 into 5, 1 5s ఎంతమ్మా, 5. సో దాని వాల్యూ ఎంతమ్మా, 12 by 5. చాలా సింపుల్ అమ్మా. మీకు ఒక హోల్ నెంబర్, ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు హోల్ నెంబర్ ని కూడా ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకుని 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అనేది మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు కదా. సో చాలా సింపుల్. మీకు హోల్ నెంబర్ కి డినామినేటర్ అంటే కింద ఉన్నటువంటి హారం విలువ అనేది 1 నోట్ చేసుకున్న మాత్రాల మనకి ఆ నెంబర్ వాల్యూ అనేది ఏ మాత్రం చేంజ్ ఉండదమ్మా. సో 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అయితే ఈజీగా సాల్వ్ చేసుకోండి. ఓకేమ్మా, వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. ఓకేమ్మా, నీట్ గా నోట్ చేసుకొని కంప్లీట్ అయితే నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకున్నాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, 21 into 3/7. ఏంటమ్మా మన ప్రాబ్లం ఎలా ఉంది? ఎస్, మీరు అన్నది కరెక్టే, హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్. సో ఏం చేస్తారమ్మా నెక్స్ట్ స్టెప్ లో? ఎస్, మీరందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా ప్రాబ్లం సాల్వ్ చేయడం. ఎస్, చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చమ్మా. ఎలా సాల్వ్ చేస్తాం? హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా నోట్ చేసుకుంటాం. సో ఎలా నోట్ చేస్తామా, మనకి 21 ని 21/1 గా నోట్ చేసుకుంటే మనకి హోల్ నెంబర్ కి ఫ్రాక్షన్ ఫామ్. 21 ఏం చేస్తామమ్మా, హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకున్నాం అంటే బై డినామినేటర్ వాల్యూ 1 నోట్ చేసుకుంటే సరిపోతుందమ్మా. మనకి డినామినేటర్ వాల్యూ 1 అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా, అంటే మీకు 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ సింపుల్ గా ఉంటుందని నేను హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా ఫామ్ చేశానమ్మా. 21/1 గా నోట్ చేశాను ఇంటూ నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూ 3/7 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేశాను. 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ గుణకారం గుర్తుతో ఉంటే ఏం చేస్తామా, మనకి పైన లవంలో కింద ఉన్న హారంలో కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో నెంబర్స్ అనేది చెక్ చేసుకుంటాం. సో చూడగానే కూడా మనకి 7, 21 అనేవి 7 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి సో ఏం చేస్తామమ్మా, మనం 7 తో క్యాన్సిల్ చేస్తున్నాం. సో 7 టేబుల్లో 7 అనేది ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 7 1s ఎంతమ్మా, 7. నెక్స్ట్ 7 టేబుల్లో 21 ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 7 3s ఎంతమ్మా, 21. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా, మనకి 3 into 3, 3 3s ఎంతమ్మా, 9, 3 3s 9 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా, 1 into 1, 1 1s ఎంతమ్మా, 1. సో మనకి ఆన్సర్ ఏంటమ్మా, 9/1 వచ్చింది. సో డినామినేటర్ వాల్యూ 1 ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ గా హోల్ నెంబర్ ని నోట్ చేసుకుంటే సరిపోతుంది. దాని వాల్యూ ఏమవుతుందమ్మా, 9. సో మీరు డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఆప్షన్స్ కూడా డైరెక్ట్ గా హోల్ నెంబర్ ఇస్తారమ్మా. ఫ్రాక్షన్ ఫామ్ అంటే డినామినేటర్ వాల్యూ 1 ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ గా మనం న్యూమరేటర్ వాల్యూ పైన లవంలో ఉన్నటువంటి విలువని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా, 9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, 7/6 into 16. ఏంటి మేడం, మీరు ఇంతవరకు అయితే ఫస్ట్ హోల్ నెంబర్ ఇచ్చారు, నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇచ్చారు. మరి ఇక్కడ మాత్రం ఈ ప్రాబ్లం ఎలా ఉందమ్మా, ఫస్ట్ ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ ఉంది. సో మనం సాల్వ్ చేయాలి అంటే మనకి ఇచ్చిన 2 వాల్యూస్ ని కూడా ఏం చేయాలమ్మా, మల్టిప్లికేషన్ గుర్తుతో ఉన్నప్పుడు సింప్లిఫై చేయాలి, అంటే సూక్ష్మీకరించాలి. సో ఎలా సూక్ష్మీకరిస్తామమ్మా, మీరు డైరెక్ట్ గా హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకుంటే సరిపోతుందమ్మా. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, డైరెక్ట్ గా హోల్ నెంబర్ ని ఎట్లా న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటాం కదా మేడం, అంటే లవంగానే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకుంటాము. అంటే మీకు ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే మాత్రం ఏం చేస్తారు, హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకోండి. సో ఎలా ఫామ్ చేస్తామమ్మా, ఫస్ట్ మనకున్నటువంటి ఫ్రాక్షన్ 7/6 అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా ఇంటూ నెక్స్ట్ 16 ని మనం నెక్స్ట్ ఉన్నటువంటి 16 ఏం చేస్తున్నాం, ఫ్రాక్షన్ గా ఫామ్ చేస్తున్నాం. మనకి హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా ఎలా ఫామ్ చేస్తామా, చాలా సింపుల్ గా హోల్ నెంబర్ ని యాజ్ ఇట్ ఈస్ గా న్యూమరేటర్ లో నోట్ చేసుకుంటాం, బై డినామినేటర్ వాల్యూ 1 నోట్ చేసుకుంటే మనకి ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. అంటే 16 ని ఎలా నోట్ చేసుకున్నామా, ఫ్రాక్షన్ ఫామ్ అంటే భిన్నంగా నోట్ చేసుకోవాలంటే 16/1 గా నోట్ చేసుకున్నాం. అంటే కింద ఉన్న హారం విలువ 1 ఉంటే మనకి ఆ వాల్యూ అనేది ఏ మాత్రం చేంజ్ ఉండదమ్మా. సో మనకి 2 ఫ్రాక్షన్స్
మల్టిప్లికేషన్. సో ఎలా సాల్వ్ చేస్తామా, జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ లో పైన ఉన్న లవంలో కింద ఉన్న హారంలో మనకు ఉన్నటువంటి విలువలు అనేవి ఎక్కడైనా సరే అంటే ఏ టేబుల్ అయినా కామన్ గా వస్తాయని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడగానే 16, 6 అనేవి మనకి 2 టేబుల్లో కామన్ గా ఉంటాయి కదమ్మా. సో నేనైతే ఫస్ట్ 2 తోనే క్యాన్సిల్ చేస్తున్నాను చూడమ్మా. 2 టేబుల్లో 6 ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 2 3s ఎంతమ్మా 6. నెక్స్ట్ 2 టేబుల్లో 16 ఎక్కడ పాసిబుల్ అవుతుందమ్మా, 2 8s ఎంతమ్మా 16. 2 3s 6, 2 8s ఎంతమ్మా 16. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా మనకి 7 into 8 by 3 into 1. సో న్యూమరేటర్ డినామినేటర్ పైన ఉన్న లవంలో కింద ఉన్న హారంలో మనకి కామన్ గా అంటే ఏ టేబుల్ లో వచ్చేటువంటి వాల్యూస్ లేవు కాబట్టి ఏం చేస్తాం, న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటాం, డినామినేటర్ వాల్యూస్ ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో న్యూమరేటర్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా, 7 into 8, 7 8s ఎంతమ్మా 56 బై డినామినేటర్ వాల్యూస్ ఏంటమ్మా 3 into 1, 3 1s ఎంతమ్మా 3. సో ఆన్సర్ ఏంటమ్మా 56/3. సో చాలా సింపుల్ గా మీకు హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ ఇచ్చిన, ఫ్రాక్షన్ ఇంటూ హోల్ నెంబర్ ఇచ్చినా కానీ జస్ట్ మీరు ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకుని హోల్ నెంబర్ ఏం చేస్తారమ్మా ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకొని 2 ఫ్రాక్షన్స్ ని మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకుంటే చాలా సింపుల్ గా ఆన్సర్ ని ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 5 into 3/4 into 2/5. ఏంటి మేడం మనకి ఒక హోల్ నెంబర్ ఇచ్చారు, మల్టిప్లికేషన్ లో ఇంకొక 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అంటే టోటల్ గా మనకి 3 వాల్యూస్ 5 into 3/4 into 2/5. సో మల్టిప్లికేషన్ సింబల్ తో ఇండికేట్ చేశారు. మరి హోల్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాం, ఎలా సాల్వ్ చేస్తామమ్మా, ఎస్ ఎలా సాల్వ్ చేస్తాం, మనం హోల్ నెంబర్ ని కూడా ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా ఫామ్ చేస్తామా, 5 ని ఫ్రాక్షన్ గా అంటే 5/1 నోట్ చేసుకుంటే సరిపోతుంది, డినామినేటర్ వాల్యూ 1 నోట్ చేసుకుంటే సరిపోతుందమ్మా, ఇంటూ నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏంటమ్మా 3/4 ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటున్నాం, ఇంటూ 2/5 ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసాం. సో చూడమ్మా 3 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్. ఫస్ట్ మనకి హోల్ నెంబర్ ఇంటూ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా. సో మనం హోల్ నెంబర్ ని కూడా ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకుంటే 5/1 గా నోట్ చేసుకున్నాం హోల్ నెంబర్ ని, ఇంటూ 3/4 ఇంటూ 2/5. 3 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అంటే ఎలా సాల్వ్ చేస్తామమ్మా, చాలా సింపుల్. మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి వాల్యూస్ అనేది కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో మనం ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. సో మనకి న్యూమరేటర్ లో 5, డినామినేటర్ లో కూడా నాకు థర్డ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ 5 గా ఉంది కాబట్టి సో రెండు కూడా మనకి 5 టేబుల్లో కామన్ గా ఉంటాయి కాబట్టి 5 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 5 టేబుల్లో 5 ఎక్కడ వస్తుందమ్మా, 5 1s ఎంతమ్మా 5. 5 టేబుల్లో 5 ఎక్కడ వస్తుంది, 5 1s 5. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా, మనకి థర్డ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ వాల్యూ లవం విలువ 2, నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా 4, హారం విలువ 4 గా ఉంది కాబట్టి సో 2 4 అనేవి 2 టేబుల్లో కామన్ గా వస్తాయి కాబట్టి నేను 2 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 2 టేబుల్లో 2 ఎక్కడ వస్తుందమ్మా, 2 1s 2. నెక్స్ట్ 2 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది, 2 2s 4. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా, మనకి రిమైనింగ్ వాల్యూస్ 1 into 3, 1 3s ఎంతమ్మా 3, 3 into 1, 3 1s ఎంతమ్మా 3 బై డినామినేటర్ వాల్యూస్ ఏంటమ్మా 1 into 2, 1 2s ఎంతమ్మా 2, 2 into 1, 2 1s ఎంతమ్మా 2. సో మనకి ఆన్సర్ ఏంటమ్మా 3/2. మనకి ఎప్పుడైనా సరే ఒక హోల్ నెంబర్ ఇంటూ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు హోల్ నెంబర్ ని కూడా ఏం చేస్తారమ్మా ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకోండి. 3 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ లో మీకు ఏం చేస్తారమ్మా కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో మీరు ఐడెంటిఫై చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకోండి. సో మనకి ఆన్సర్ ఏంటమ్మా 3/2 అనేది ఆన్సర్ అవుతుంది. క్లాస్ ఎలా ఉందమ్మా, నచ్చిందా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం చూడండమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 7/26 into 39 into 2/21. సో చూడమ్మా మనకి ఇంతవరకు అయితే ఎలా ఉన్నాయమ్మా ప్రాబ్లమ్స్ అనేది, ఫస్ట్ హోల్ నెంబర్ ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ 2 ఫ్రాక్షన్స్ ఇస్తే మనం సాల్వ్ చేసాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉందో చూడమ్మా. ఫస్ట్ 7/26 అనేది ఫ్రాక్షన్ ఇచ్చారు, ఇంటూ 39 అనేది హోల్ నెంబర్, ఇంటూ 2/21 అనేది ఫ్రాక్షన్. సో మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఎలా సాల్వ్ చేస్తామమ్మా, ఎస్ చాలా సింపుల్ గా మనకి హోల్ నెంబర్ ని కూడా ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా ఫామ్ చేస్తామో చూడమ్మా. జస్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్ 7/26 అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తానమ్మా, ఇంటూ 39 హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గా ఎలా ఫామ్ చేస్తామమ్మా 39/1 నోట్ చేసుకుంటే సరిపోతుంది.
మనకి డినామినేటర్ వాల్యూ 1 నోట్ చేసుకున్నంత మాత్రంలో మనకు ఉన్నటువంటి హోల్ నెంబర్ యొక్క వాల్యూ అనేది ఏం మాత్రం చేంజ్ ఉండదమ్మా. సో నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 2/21 కూడా యాజ్ ఇట్ ఈజ్ గా నోట్ చేసుకున్నాం. సో చూడమ్మా జస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాం 3 ఫ్రాక్షన్స్ కి మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తాం. సో ఎలా సాల్వ్ చేస్తామా జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి వాల్యూస్ అనేది కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో అంటే అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అనేది ఏ టేబుల్లో కామన్ గా ఉంటాయో ఒక్కసారి మనం టేబుల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారమ్మా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో చూడగానే కూడా 721 అనేవి 7 టేబుల్లో కామన్ గా ఉంటాయమ్మా. నెక్స్ట్ 26 39 అనేవి 13 టేబుల్లో కామన్ గా ఉంటాయి. నేనైతే ఫస్ట్ 7 తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడమ్మా. 7 టేబుల్లో 7 ఎక్కడ వస్తుందమ్మా 7 1 జా ఎంతమ్మా 7. నెక్స్ట్ 7 టేబుల్లో 21 ఎక్కడ వస్తుందమ్మా 7 3 జా ఎంతమ్మా 21. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా 26 39 చూడగానే కూడా మనకి 13 టేబుల్లో కామన్ గా ఉంటాయి కదమ్మా 26 39 అనేవి. సో నేను 13 తోని క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 13 టేబుల్లో 39 ఎక్కడ వస్తుందమ్మా 13 3 జా ఎంతమ్మా 13 3 జా 39. నెక్స్ట్ 13 టేబుల్లో 26 ఎక్కడ వస్తుందమ్మా 13 2 జా ఎంతమ్మా 26. దెన్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా మనకి మిగిలినటువంటి వాల్యూస్ ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి. సో మనకి సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ వాల్యూ 3 గా ఉంది. థర్డ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ మనకి హారం విలువ అనేది 3 గా ఉంది. సో 3 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 3 1 జా 3 3 1 జా 3. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ కూడా చూడండమ్మా మనకి 2 అంటే న్యూమరేటర్ లో మనకి థర్డ్ ఫ్రాక్షన్ యొక్క లభం విలువ అనేది 2 గా ఉంది. మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ వాల్యూ హారం విలువ 2 గా ఉంది కాబట్టి సో 2 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 2 1 జా 2 2 1 జా 2. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా 1 into 1 into 1 1 1 జా ఎంతమ్మా 1 into 1 అంటే ఎంతమ్మా 1. సో మనకి 1 తో ఏ నెంబర్ ని మల్టిప్లై చేసినా సేమ్ వాల్యూ వస్తుంది కదమ్మా. సో 1 into 1 అంటే 1 into 1 అంటే 1 1 1 జా 1 1 జా 1 బై డినామినేటర్ వాల్యూస్ చూడమ్మా 1 into 1 1 1 జా 1 into 1 1 1 జా ఎంతమ్మా 1. సో మనకి ఆన్సర్ ఏంటమ్మా 1/1. డినామినేటర్ వాల్యూ 1 ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదమ్మా. డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం న్యూమరేటర్ వాల్యూని పైన ఉన్న లవం విలువని యాజ్ ఇట్ ఈజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా 1. సో 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ అమ్మా. జస్ట్ మనకి ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్ యొక్క న్యూమరేటర్ డినామినేటర్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి కామన్ గా ఏ టేబుల్లో వస్తాయో మనం చూసుకొని క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి. రిమైనింగ్ మనకి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే అన్ని వాల్యూస్ కూడా క్యాన్సిల్ అయ్యాయమ్మా. సో రిమైనింగ్ వాల్యూ అనేది న్యూమరేటర్ లో 1 ఉంది, డినామినేటర్ లో కూడా కింద హారంలో కూడా 1 ఉంది కాబట్టి సో డినామినేటర్ వాల్యూ 1 ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదమ్మా. డైరెక్ట్ గా హోల్ నెంబర్ మీన్స్ న్యూమరేటర్ లో ఉన్నటువంటి వాల్యూని యాజ్ ఇట్ ఈజ్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ ఆన్సర్ ఎంతమ్మా 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా 12 into 4/15 into 35/16 మనకి ఒక హోల్ నెంబర్ ఇంటూ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా. మల్టిప్లికేషన్ అనేది మనం సాల్వ్ చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏం చేయాలమ్మా సూక్ష్మీకరించాలి. సో ఎలా సాల్వ్ చేస్తామా చాలా సింపుల్ మేడం. మీరు హోల్ నెంబర్ ని కూడా ఫ్రాక్షన్ గా నోట్ చేస్తారు. ఎస్ హోల్ నెంబర్ ని కూడా ఫ్రాక్షన్ గా నోట్ చేసుకొని సాల్వ్ చేసుకోండమ్మా. ప్రాక్టీస్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారు హోల్ నెంబర్ ని డైరెక్ట్ గా న్యూమరేటర్ వాల్యూగా అంటే లవం విలువగా మీరు కన్సిడర్ చేస్తూ అయినా డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా పాసిబుల్ అయితే అలా క్యాన్సిల్ చేసుకోండమ్మా. సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఇంతవరకు అయితే మనకి హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ గానే ఫామ్ చేస్తాం కదమ్మా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రతిసారి ఫ్రాక్షన్ గా ఫామ్ చేసి క్యాన్సిల్ చేసుకోవడం కన్నా కానీ డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తే కూడా మనకి వాల్యూస్ ఎలా ఉంటాయో చూడమ్మా. నేనైతే ఈ ప్రాబ్లం లో అయితే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. చాలా సింపుల్ అమ్మా. మీకు ఎప్పుడైనా సరే మీకు హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ ఇచ్చారు. సో మీరు క్యాన్సిల్ చేయాలి. సో ఏం చేస్తారమ్మా హోల్ నెంబర్ ని మీరు ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకొని న్యూమరేటర్ డినామినేటర్ గా కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకోవడం కన్నా కానీ ఏం చేస్తారు డైరెక్ట్ గా మీరు హోల్ నెంబర్ ని డైరెక్ట్ గా న్యూమరేటర్ వాల్యూగా అంటే లవం విలువగా మీరు ఒక లవం విలువగా కన్సిడర్ చేస్తే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఎలా క్యాన్సిల్ చేస్తున్నానో చూడమ్మా. మనకి 12 15 చూడగానే కూడా 12 15 అనేవి 3 టేబుల్లో వస్తాయి కాబట్టి నేను 3 తోని క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 3 టేబుల్లో మనకి 15 ఎక్కడ వస్తుందమ్మా 3 5 జా 15. నెక్స్ట్ 3 టేబుల్లో 12 ఎక్కడ వస్తుందమ్మా 3 4 జా 12 3 4 జా ఎంతమ్మా 12. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే మీకు 4 16 అనేవి 4 టేబుల్లో కామన్ గా వస్తాయి కాబట్టి 4 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. మనకి 4 1 జా 4 4 4 జా ఎంతమ్మా 16 4 1 జా 4 4 4 జా ఎంతమ్మా 16. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా. మనకి ఫస్ట్ హోల్ నెంబర్ ని మనం లవం
విలువగా కన్సిడర్ చేస్తే, న్యూమరేటర్ వాల్యూగా కన్సిడర్ చేస్తే, సో చూడండమ్మా, జస్ట్ మీరు ఎప్పుడైనా సరే మీకు హోల్ నెంబర్ వాల్యూ ఇచ్చారు, దాన్ని ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకోవడం లెంతీగా ఉంటుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారమ్మా, డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. హోల్ నెంబర్ ని న్యూమరేటర్ వాల్యూగా కన్సిడర్ చేస్తూ డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చమ్మా నేను. సో నెక్స్ట్ 4 అనేవి మనకి 4 టేబుల్లో కామన్ గా వస్తాయి కాబట్టి 4 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 4 1s are 4, 4 1s are 4. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ చూడమ్మా, 5 35 అనేవి 5 టేబుల్లో కామన్ గా వస్తాయి కాబట్టి నేను 5 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 5 టేబుల్లో 35 ఎక్కడ వస్తుందమ్మా, 5 7s ఎంతమ్మా, 35. నెక్స్ట్ 5 టేబుల్లో 5 ఎక్కడ వస్తుందమ్మా, 5 1s are 5. సో రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా, మనకి 1 into 1, 1 1s are 1, 1 into 7, 1 7s are ఎంతమ్మా, 7 by డినామినేటర్ వాల్యూస్ చూడమ్మా, 1 into 1, 1 1s are ఎంతమ్మా, 1. సో మనకి వాల్యూ ఏంటమ్మా, 7/1. సో డినామినేటర్ వాల్యూ 1 ఉన్నప్పుడు ఏం చేస్తామా, కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా న్యూమరేటర్ వాల్యూని నోట్ చేసుకుంటే సరిపోతుంది. న్యూమరేటర్ వాల్యూ అంటే పైన లవం విలువ అనేది ఎంత ఉందమ్మా, 7. సో 7 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా సరే డినామినేటర్ వాల్యూ 1 ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ గా న్యూమరేటర్ వాల్యూ నోట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎప్పుడైనా సరే ఒక హోల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ ఆర్ ఫ్రాక్షన్స్, మీకు 1 ఫ్రాక్షన్ ఇచ్చినా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినా గానీ మీరు హోల్ నెంబర్ ని కూడా న్యూమరేటర్ గా కన్సిడర్ చేస్తూ మీరు ప్రతిసారి ఫ్రాక్షన్ గా ఫామ్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెంతీగా ఉంటుంది, అంటే టైం వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే నేనైతే ఇక్కడే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేశానమ్మా. కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం మీరు ఈజీగా చూడగానే కూడా మీకు హోల్ నెంబర్ ఇచ్చినా ఫ్రాక్షన్ ఇచ్చినా గానీ ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతారు. ఓకేమ్మా, కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తానమ్మా, నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండమ్మా. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 15 into 2/25. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా, 7/3 into 6. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి, 14/11 into 33 into 2/21. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా, 10 into 3/25 into 15/8. హోంవర్క్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఏం చేస్తారమ్మా, మన వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని టైప్ చేయండి. మనం క్లాస్ లో నేర్చుకున్నది కొంతవరకే ఉంటుందమ్మా, అదే మీరు ఓన్ గా సాల్వ్ చేస్తే మీకు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ అవుతారు. ఓకేమ్మా, నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.